వెల్కమ్ టు ఎన్ఎస్ స్టేటస్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతులకి ప్రతి పంట గురించి పంటకి ఏ విధంగా మందులు వాడాలని చెప్పేసి క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. ఈరోజు వరిని ఇలా సాగు చేస్తే అధిక దిగుబడి పొందవచ్చు అని చెప్పేసి క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. మొదటగా భూమిని శుద్ధి చేయటం. భూమికి పోషకాలు ఎక్కువ అందవ్వాలి. యూరియా డిఏపీల వలన భూమి అయితే సారవంతం కాదు. అందుకనే జీసీ పవర్ చల్లుతాము. దీనిలో 60 రకాల పోషకాలు, 9 రకాల మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి. యూరియా డిఏపీలు ఎందుకు చల్లకండి అని అంటున్నాము అంటే, యూరియాలో కేవలం నైట్రోజన్ మాత్రమే ఉంటుంది. ఇది ఎక్కువ చల్లితే భూమిలో ఉండే వానపాములు చనిపోతాయి. విత్తనాలు చల్లే ముందు మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటంటే విత్తనాలు శుద్ధి చేయటం. విత్తనాన్ని ఈ విధంగా శుద్ధి చేయాలి అంటే పొటాష్ మరియు ఫాస్ఫేట్తో విత్తనం అనేది శుద్ధి చేయాలి. అంతేకాదు 20 రోజులకు ఒకసారి పొటాష్ మరియు ఫాస్ఫేట్ని మన భూమిలో స్ప్రే చేసుకోవాలి. ఎందుకంటే ఇవి మిత్ర శిలీంధ్రము మరియు బ్యాక్టీరియా. వీటిని మనం విత్తన శుద్ధి చేయటం 20 రోజులు ఒకసారి భూమిలో స్ప్రే చేయడం వలన మనకి వరిలో వచ్చే తెగుళ్ళు మరియు పురుగును తట్టుకునే శక్తి ఇవి మొక్కకు అందిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాండం తొలచు పురుగు, తల్లి పురుగు, ఆకుముడత, తెల్ల తెగులు, అగ్గి తెగులు, జింకు లోపాలు ఇవన్నీ కూడా మనకి వరిలో కనబడడం జరుగుతుంది. అంతేకాదు ఉల్లికోడు, పిండి నల్లి, గొట్టాల పురుగు, ఎలుకల తినడం, మెడ విరుపు, పొడ తెగులు, ఎండు తెగులు, పొట్టకుళ్ళు ఇవన్నీ కూడా మనకి కనబడతాయి. వీటిని తట్టుకునే సామర్థ్యం మొక్కకి అనేది మనకి ఈ జీసీ పవర్, పొటాష్, ఫాస్ఫేట్ అనేవి అందిస్తుంది. అందుకే మనకి తెగుళ్ళు తట్టుకునే సామర్థ్యం మనకి భూమికి ఉంది అంటే మన పంట దిగుబడి బాగుంటుంది. ఇంకొక విషయం మీకు డౌట్ రావచ్చు, ఏంటంటే మనం నైట్రోజన్ కోసం యూరియా చల్లుతాం కదా, యూరియా డిఏపి 20 పొటాషు ఈ వాడటం మానేస్తే మన యొక్క భూమి అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అందుకోసమనే మనం 1 లీటర్ ఎన్పికేని మన భూమికి ఒక ఎకరానికి స్ప్రే కానీ లేకపోతే చల్లడం కానీ జరుగుతుంది. ఎందుకోసం అంటే ఎన్పికే 1 లీటర్ ఎన్పికేని మన భూమిలో స్ప్రే చేయడం వలన 20 నుండి 25 కేజీల నైట్రోజన్, 20 నుండి 25 కేజీల ఫాస్ఫరస్, 15 నుండి 20 కేజీల పొటాష్ అనేది మన భూమికి అందుతుంది. దీనివల్ల రసాయన వాడకాలను తగ్గించి భూమి యొక్క సారవంతాన్ని మనం పెంచుకోవచ్చు. ఈరోజు చూసినట్లయితే మనం జీసీ పవర్, పొటాష్, ఫాస్ఫేట్ మనకి ఇవే కాకుండా ఎమినో, నెక్స్ట్ బయోహ్యూమిక్ ఇవి కూడా మనం భూమిలో స్ప్రే చేయడం వలన భూమి యొక్క సారవంతం పెరుగుతుంది. ఈరోజు మనం గాల్వే కంపెనీ ద్వారా వరికి ఏ విధంగా అయితే ఈ ప్రొడక్ట్స్ వాడుతున్నామో ఇది మనం కంటిన్యూ చేసినట్లయితే మన భూమి యొక్క సారవంతాన్ని ఇంకా మెరుగుపరుచుకోవచ్చు. అంతేకాదు ఈ ప్రొడక్ట్స్ వాడటం వలన భూమి అనేది ఎంత దుబ్బు చేసింది, వరిలో ఎంత దుబ్బు వచ్చింది, ఏ విధంగా పంట పండించింది ఈ అన్ని విషయాలు కూడా మనం రైతుల ఫీడ్బ్యాక్ ద్వారా తెలుసుకుందాం. ఈరోజు చూసినట్లయితే ఈ ప్రొడక్ట్స్కి నేషనల్ సర్టిఫికేట్ అనేది రావడం జరిగింది. అంతేకాదు 100 మందిలో 99 మంది ఈ ప్రోడక్ట్కి పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 21 ఇయర్స్ నుంచి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్తో ఈ ప్రొడక్ట్స్ని తయారు చేయడం జరుగుతుంది. ఇటువంటి ప్రొడక్ట్స్ మనం వాడటం వలన బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ఇవన్నీ తెలిసే ముందు మొట్టమొదటిగా రైతుల దగ్గర నుంచి మనం ఒక ఫీడ్బ్యాక్ని తీసుకుందాం, పంట ఏ విధంగా వచ్చిందని. యూట్యూబ్లో చూశాను. ఆ యూట్యూబ్లో చూసి సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మహర్షి ఎంటర్ప్రైజెస్ దగ్గరికి వెళ్ళి మందుల గురించి 1 క్వింటాల వరకు వెళ్దానుకున్నా సార్. 12 క్వింటాల వరకు. ఓకే, ఇప్పుడు ఎన్ని జూలై 23కి వేసారు కదా? జూలై 23. ఇప్పటికి మనకు 110 డేస్ అవుతుంది. ఇంకొక 20 డేస్ లో అయితే మొత్తం క్రాప్ అయిపోతుంది. పెట్టుబడి ఎంత అయింది సార్? పెట్టుబడి ఇది 5,000కు మించి కాదు సార్. 5,000 అంత మళ్ళీ దీంట్లో వచ్చేసి నేను ఈ జీసీ పవర్ అనే ఒక 10 kg బ్యాగ్ ఉంది కదా, ఆ బ్యాగ్ లో ఎన్పికే ఆ ఎరువు మన ఏదైతే ఎరువు ఉన్నదో ఇప్పుడు మన మేకల ఎరువు, ఆ ఎరువులో ఒక 4 బస్తాలలో కలిపినప్పుడు అలా 2 times కలిపిన దీంట్లో. అందులో ఒకటి జీసీ పవర్ ఒకటి ఎన్పికే ఈ 2 కలిపేసి ఒక 4 బస్తాల చొప్పున గుర్రె ఎరువులో ఇవి మొత్తం మిక్సీ చేసుకున్న తర్వాత వేసి కలిపి జల్లిన. దీనికి చల్లిన తర్వాత దీనికి మొత్తం 100% ఏంటంటే స్టార్టింగ్ దశలో కొంచెం మామూలుగా ఉండే, అది వేసిన తర్వాత మంచిగా బలిష్టంగా, గొలుసు కూడా నెంబర్ పొడుగుగా బలిష్టంగా వచ్చింది సార్. ఇప్పుడు ఏ బ్యాగ్ వేసారు, ఏ బ్యాగ్ చల్లారు మీరు? బ్యాగ్ వేసినటువంటిది జీసీ పవర్ ఇవి ఒక 3 బ్యాగులు వేసిన ఇప్పటి వరకు. ఒకటి వ్యామ్ వేసిన, ఒకటి ఎన్పికే ఇది అడ్వాన్స్. ఓకే, ఇప్పుడు ఎన్ని రోజులు అయితే సార్ ఇంకా ఇది? ఇంకో 25 days లో క్రాప్ వచ్చేస్తా సార్. ఓకే.